హాయ్ వియర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఈరోజు మనం హోలీ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ. అండ్ హోలీ సందర్భంగా ఈరోజు అయితే మనం కుక్కట్పల్లికి వచ్చేసాము. ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ జరుగుతోంది. సో మనం చూడొచ్చు, ఐకాన్ ఈవెంట్స్ వాళ్ళు హోలీ మహోత్సవ్ ఏర్పాటు చేశారు. సో ఈ హోలీ మహోత్సవ్కి చాలామంది సెలబ్స్ కూడా రాబోతున్నారు. శేఖర్ భాష, అలాగే బిగ్ బాస్ ఫేమ్ బేబక్క, అండ్ ఇక్కడి కార్పొరేటర్ రోజా గారు, అండ్ అలాగే కార్పొరేటర్ వెంకట్ గారు, అండ్ ఎమ్మెల్యే గాంధీ గారు. సో ఇంకా షేకింగ్ శేషు కూడా వచ్చేసారు. సో అంతా సందడిగా ఉంది ఇక్కడ వాతావరణం. సో ఇక్కడ ఇంకా ఈవెంట్ గురించి, ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నింటి గురించి మనకి భాను గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అండ్ అలాగే వీటి గురించి మనం ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి, ఈ హోలీ సెలబ్రేషన్స్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. భాను గారు నమస్తే అండి. హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ టు యూ ఆల్. మెగా 9, మై డియర్ మెగా 9 టీవీ చూసే ప్రతి ఒక్కరికి కూడా, అందరికి కూడా విశ్వవ్యాప్తమైన హ్యాపీనెస్ అంతా మీకు దొరకాలని చెప్పి కోరుకుంటూ, ఫ్రమ్ ఐకాన్ ఈవెంట్స్, భానుకిరణ్. థ్యాంక్ యూ అండి భానుకిరణ్ గారు. అసలు హోలీ అంతా మీ ఫేస్లోనే కనిపిస్తుంది. నేను చాలా ఇదిగా ఉన్నాను, ఎందుకంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఆయన ఇన్వైట్ చేసుకోవాలి, ముందు ఆయన రిసీవ్ చేసుకోవాలంటే అది లేకుండా చేస్తారు. ఎనీవే, వీఆర్ హ్యాపీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్. చెప్పాలి అంటే ఐఎమ్ ఇన్ టు మూవీ ఫీల్డ్, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. యూఎస్లో నేను ఒక 2 years ఉన్న తర్వాత, మొన్న వచ్చిన తర్వాత యూఎస్లో ఒక 2-3 ఈవెంట్స్ చేశాక వై డోంట్ వీ డూ ద సేమ్ థింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇది ఫస్ట్ ఈవెంట్గా వీఆర్ కండక్టింగ్. కుక్కట్పల్లి చిత్తారమ్మ టెంపుల్. ఇప్పుడు ఎవరైనా ప్రోగ్రామ్ చూస్తున్నా కూడా ప్లీజ్ కమ్. ఇక్కడ శేఖర్ భాష వస్తున్నాడు, బేబక్ వస్తుంది, హేమంతిని, హేము వెంకట్ ఫేమ్, తర్వాత కార్పొరేటర్స్ రోజా గారు, వెంకటేష్ గౌడ్ గారు, ఎమ్మెల్యే గాంధీ గారు, అండ్ ఆల్రెడీ షేకింగ్ శేషు, మిమ్మల్ని జబర్దస్త్ అలరించి ఉర్రూతలోగించిన షేకింగ్ శేషు ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. కాసేపట్లో మీతో కూడా మాట్లాడతాడు. ఇప్పుడు అంటే వీ అబౌట్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ హియర్. నెమ్మదిగా అంటే చిత్తారమ్మ టెంపుల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఈ హోలీ ఫెస్టివల్కి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తమ ఇంట్లో అంతా ఎంజాయ్ చేసి ఇక్కడికి వస్తున్నారు. నెమ్మదిగా ఎమ్మెల్యే గారు వచ్చాక ఇంకా ఉర్రూతలవుతుంది. సో ఇక్కడ ఏర్పాట్లు అంటే వీఆర్ అరేంజింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఐటీ ఉంది, ఐటీ ఇంక్లూడింగ్ బిస్కెట్స్ ఆఫ్ కోర్స్. వి హ్యావ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఆల్సో. అండ్ మెయిన్ ఈవెంట్కి కావాల్సిన కలర్స్ అనేది ఫ్రీ కలర్స్ ఇస్తున్నాం మనము. ఫ్రీ కలర్స్ కాబట్టి అన్లిమిటెడ్ కలర్స్, యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఎంజాయ్. అండ్ మీల్ ప్యాక్ కూడా ఉంది మనం ఇచ్చే దాంట్లో. ఎంజాయ్, కమ్, ప్లే, నో రెస్ట్, జస్ట్ ఎంజాయ్, దట్స్ ఇట్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కుక్కట్పల్లిలో చిత్తారామ టెంపుల్ బ్యాక్డ్రాప్లో ఇక్కడ చేస్తున్నారు ఐకాన్ ఈవెంట్స్ వాళ్ళ హోలీ మహోత్సవ్. సో ఈ ఈవెంట్కి చాలామంది వస్తూ ఉన్నారు, సెలబ్స్ కూడా చాలామంది రాబోతున్నారు. ఆల్రెడీ షేకింగ్ శేషు కూడా వచ్చారు. హోలీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఎవరిని గుర్తుపట్ట రాకుండా అందరూ కూడా కలర్స్లో మునిగి తేలుతున్నారు. సో వాళ్ళతో మనం కొంతమందితో మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుడ్ నేమ్ అండి? సిరి అండి. సిరి ఫుల్ మొత్తం కలర్స్లో మునిగిపోయారు. ఏం చేస్తూ ఉంటారు సిరి? యాక్చువల్లీ వీఆర్ ఆర్గనైజింగ్ Mrs. Bhanu Kiran. అవునా? ఓకే, సూపర్. వాట్ డు యు డు అండి? Actually we have events, we are conducting events, and even though we have kitchens also, online and events కూడా చేపిస్తాము. క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి, ఇంకా అదర్ బిజినెస్ వర్క్స్ ఉన్నాయి. ఓకే, సూపర్ అండి. హ్యాపీ హోలీ. వై వీఆర్ ఆర్గనైజింగ్ దిస్, అందరి లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉండాలని we started this event with the హోలీ. సో మీ ఇంటెన్షన్ అనేది చాలా బాగుంది. సో ఈ ఈవెంట్ లాగే మీ చేసేటువంటి ఫ్యూచర్ ఈవెంట్స్ అన్ని కూడా కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా సాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇంకా నెక్స్ట్ వీళ్ళతో మాట్లాడదాం. ఈ కిడ్స్ చూడండి అసలు ఎలా ఫుల్ కలర్ఫుల్గా ఉన్నారు. మనని మనం ఇప్పుడు సేవ్ చేసుకోలేము, ఆల్రెడీ కలర్ పడిపోయింది, రంగు పడిపోయింది మన పైన. ఇంకా మాట్లాడదాం. వాట్స్ యువర్ గుడ్ నేమ్? My name is Deepti. దీప్తి, హ్యాపీ హోలీ. Happy Holi to you too. Thank you so much. Where are you coming from? I am actually from Karnataka. I'm here for job. How do you feel about this event and about this celebration? So actually, it's been 6 months I'm in Hyderabad, and so it's my first, like, public gathering or, like, event. So like I'm really feeling good. You have come with your friends? Yes, I've come with my friend, my roommate actually. Okay, you're enjoying very well. Yes, I'm enjoying. ఓకే, మంచిగా తన రూమ్మేట్స్తో ఫ్రెండ్స్తో కలిసి వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, కలర్స్తో చక్కని పోజెస్ ఇస్తూ గర్ల్స్ అందరూ కూడా కలర్ఫుల్గా మునిగిపోయారు. మాట్లాడదాం వాళ్ళతో కూడా మనము. ఎవరిని గుర్తుపట్టగలిగే సిచ్యువేషన్లో ఉన్నారా? your good name? My name is Sri Nandini. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చేస్తున్నారు? Same, Amirpet నుంచి మేమిద్దరం రూమ్మేట్స్. వచ్చారనమాట.
సో ఎలా ఉంది హోలీ గుడ్ గుడ్ బాగుంది ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ హౌ ఇస్ ఇట్ ఎవరీ గో అవుట్ మై ఫ్రెండ్స్ కానీ నేను ఇప్పుడు జాబ్కి ఇక్కడికి వచ్చాను కాబట్టి నా ఫ్రెండ్స్ లేరు కానీ అట్లేం లేదు అంతా బాగానే ఉంది ఓకే సో అది మిస్ అవ్వకుండా ఇలా ఈవెంట్కి వచ్చేసారు హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్ మై గుడ్ నేమ్ ఇస్ నవ్య నేను ఫస్ట్ టైం ఈవెంట్కి రావడం సో వెరీ ఎక్సైటెడ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ప్లే హోలీ విత్ ఎవ్రీవన్ స్ట్రేంజర్స్ కూడా బాగా ఫ్రెండ్స్ అవుతున్నారు అండ్ హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్ ఐకాన్ హోలీ మహోత్సవ్లో మనకి షేకింగ్ శేషు గారు కూడా ఉన్నారు, వచ్చేసారు మెయిన్ గెస్ట్గా. సో వారితో మాట్లాడదాం. హలో అండి, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హాయ్. ఎలా అనిపిస్తుంది ఈవెంట్కి రావడం? సూపర్ ఆనందంగా ఉంది. ఎప్పుడు వెళ్ళలేదు నేను ఏ ఈవెంట్కిను. అసలు హోలీకి నేను అసలు వెళ్ళిన భయం, రంగు మారిపోతానేమోనని భయం. అందుకు మార్చేసారు, ఏం చేస్తాం, మా గెస్ట్గా వచ్చాను, పేస్ట్ అయిపోయాను. సూపర్, చాలా బాగుంది. ఇలా కూడా బాగున్నారు మీరు. ఓకే, సో ఆడియన్స్కి ఏం చెప్తారు హోలీ తరఫున? అండ్ మీరు మామూలుగా హోలీ ఆడుతూ ఉంటారా? నేను వయసులో ఉన్నప్పుడు ఆడాను, ఇప్పుడు 64 సంవత్సరాలు కదా, ఇప్పుడు ఆడితే బాగుండదని మానేశాను. సో మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారు కూడా వచ్చారు. హలో అండి. హలో అండి. ఎందుకు వచ్చారండి? నేను హోలీ ఆడడం కొరకు వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత దారుణంగా నాకు హోలీ పూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా నేను హోలీకి బయటికి రాను అసలు. రంగు మారిపోతారు అంతే, అంత రంగు మారిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేయడం ఇదంతా తలకాయ నొప్పి, కొంచెం నాకు ఇష్టం ఉండదు. కానీ హోలీ స్నానం డిఫరెంట్గా ఉంటుంది అనేసి రంగులు మారిపోతుంది, ఇంట్లో తిడుతుంటారు ఆ బాత్రూమ్ రంగు మారేటి వరకు. సో అందుకని చెప్పేసి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఇంత మంచి హోలీ నేను చాలా మిస్ చేసుకున్నాను. శేషు గారు అసలు తో ఉండి నేను హోలీ ఆడుకోవడం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. ఐకాన్ ఈవెంట్స్కి ఎందుకు వచ్చారు, ఆ వెనక ఉన్న కారణం ఏంటి, ఎప్పటి నుంచి అనుబంధం కొనసాగుతుంది? నాకు మా భానుకిరణ్ గారికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాక ముందు నుంచి పరిచయం. ఆయన చేసే ప్రతి కామెడీ ప్రోగ్రాంలో నన్ను ఒక కమెడియన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ప్రథములు ఆయనే. అంచేతను ఆ బంధం నాకు అప్పటి నుంచి ఉంది. ఈటీవీ 2లో మాయాబజార్ అనే ప్రోగ్రాం వచ్చేది. ఆ ప్రోగ్రాం రామోజీరావు గారి ఫేవరెట్ ప్రోగ్రాం, ఆయనకి ఇష్టమైన ప్రోగ్రాం. అది పొలిటికల్ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో నేను ఆయన డైరెక్షన్లో ఎన్నో క్యారెక్టర్లు, డిఫరెంట్ క్యారెక్టర్లు, ఒక్కొక్క రాజకీయ నాయకుడు గెటప్ వేసుకుంటూ సరదాగా చేశాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఉన్న బంధంతో నేను ఇప్పుడు ఫన్నీస్ అని ఒక కామెడీ షో ఈటీవీలో చేసాం. ఇలా చాలా ఉన్నాయి. ఆ బంధమే ఈనాడు ఈ రంగుల బంధం దగ్గర తీసుకొచ్చింది. ఇప్పుడు నేను రంగు మారిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు గుర్తుపడతారో లేదో కూడా తెలీదు. ఇక్కడ స్నానం చేయడానికి టవల్ కూడా తెచ్చుకోలేదు, గెస్ట్ అనుకున్నాను. అది ఉన్నా ఇప్పేసి ఏం చేస్తాం, బట్టల రంగు బావు కదా. అంచేతన ఏమిటంటే నా రంగు మారుతుందని, నాకు రంగు పడుద్దని నాకు తెలియదు. రంగు పడింది, ఆనందంగా ఉంది. అండ్ ప్రమోద్ నాతో దాదాపు నేను చేసిన ప్రతి మూవీకి నా మ్యూజిక్ డైరెక్టర్ వాడే. అండ్ ఆఫ్ కోర్స్ ఈజ్ మై సీనియర్, బట్ వీ యూస్ టు బీ లైక్ ఓన్ బ్రదర్స్. సో భానుగారు నాకు దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం, 20 years. అంటే భానుగారు చేసిన ప్రతి మూవీ రాత్రి మూవీతో స్టార్ట్ అయ్యాడు. సో ఆ మూవీ నుంచి కూడా ప్రతి మూవీకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ భానుగారు సినిమాకి. సో అలా మా బంధం కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు చేసేటువంటి న్యూ మూవీ కూడా వచ్చేటువంటి ప్రాజెక్టు, ఆ మూవీకి కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ భాను. Welcome to Icon Holy Mahotsav. Happy Holi!
ఐకాన్ హోలీ మహోత్సవ్లో ఇంకొంతమంది ఫుల్ ఎనర్జెటిక్గా హోలీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. హాయ్. హాయ్, మీ పేరు? మీరు చాలా బాగున్నారు. మీరు కూడా చాలా చాలా బాగున్నారు, కలర్ఫుల్గా. అందుకే చెప్పా, ఫేస్ కలర్స్ ఉంటే ఫేస్ తెలుస్తుంది, కలర్స్ లేకపోతే ఫేస్ తెలుస్తుంది. ఫస్ట్ పూసింది కూడా ఈ అమ్మాయి. అవును. సో ఎలా అనిపించింది హోలీ ఈవెంట్? ఫ్రెండ్స్తో వచ్చావా? ఇగో మా ఇద్దరు కోతి ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడికి వచ్చాక ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్. కోతి అంటే మరి ఫీల్ అవుతారు కదా అంటే అయితే అందుకు. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ట్రావెల్ చేస్తే కోతేళ్ళు అన్నీ వచ్చేస్తాయి. సేమ్ అంటే ఒకరి పోలికలు ఇంకొకరికి వస్తాయంటారు కదా, అట్లా. సో మారిపోతాం. ఇప్పుడు మీరు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఈవెంట్కి మనందరం మీరు కూడా జాయిన్ అవుతారనమాట. సరే, ఎలా అనిపించింది ఈవెంట్? చాలా బాగుంది, బాగుంది. ఇంకొంచెం జనాలు ఉంటే ఇంకా బాగుండేది. సో ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ ఇయర్ ఎలా ఉంది? ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లేస్కి వెళ్తాం. అంటే మా చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధం లేదు, మేము వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, డాన్స్ వేసుకున్నామా, వచ్చామా, అంతే. హోలీ సెలబ్రేట్ చేసుకున్నామా, కలర్ పూసుకున్నామా, ఫ్రెండ్స్తో పార్టిసిపేట్ చేసామా, ఎంజాయ్ చేసామా? ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళకి కూడా కలర్స్ పూసామా అన్నట్టు ఉండాలి. యువర్ గుడ్ నేమ్? పుష్కల. ఓ, పుష్కలం అనమాట. పుష్కలంగా ఈరోజు లీవ్ దొరికింది, పెట్టాం, హోలీ కోసం పెట్టాం. మాత్రం ఉండాలి ఇక్కడ వచ్చాక ఇంకా ఫ్రెండ్స్ అయ్యారు. ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ పోతాం లిస్ట్లో ఫ్రెండ్స్ని. అది మెయిన్ కావాల్సింది, అదే మనకి. ఈరోజు ఎలా అనిపించింది హోలీ? చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే కొంచెం తక్కువ మంది అనిపించింది, కానీ నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. తర్వాత ఒక్కొక్కసారి వైబ్ అంత ఇన్సిడెంట్గా రాదు కదా, త్వరగా రాదు కదా. సో స్టార్ట్ అయిన తర్వాత వచ్చింది, చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఎండింగ్లో డోల్స్ కొట్టారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అది అక్కడ చాలా వైబ్ అనిపించింది ఆ డోల్స్ తోటి. డాన్స్ ఫుల్గా ఇరగదీశారా? డోల్స్కి చాలా చేసా, డోల్స్ బాగా అనిపించింది. మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అసలు ఆగేదే లేదనమాట, పక్కన చూసేదే లేదు. పూనకాలు లోడింగ్. సూపర్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని కలర్ఫుల్గా మీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక బుజ్జి పాప ఉంది హోలీ సెలబ్రేషన్స్లో, తను కూడా పార్టిసిపేట్ చేసింది, మంచిగా ఆడింది అనమాట. తనతో మాట్లాడదాం. హాయ్ నానా, నీ పేరు? భావన. భావన. నీ పేరు? సహస్ర. సహస్ర. వీళ్ళిద్దరిని చూస్తుంటే ట్విన్స్ లాగా అనిపిస్తున్నారు. సిస్టర్సా మీరిద్దరు? ఏ క్లాస్ చదువుతున్నారు? 4th, 3rd. థర్డ్. అవునా, ఓకే, సూపర్. సో హోలీ ఆడుతూ ఉంటారా ఎవ్రీ ఇయర్? ఈ ఇయర్ ఎలా అనిపించింది? మీరు కూడా పూసారా అందరికీ? Icon Events powered by Icon Kitchen and Mega 9 TV. వీళ్ళకి big thanks for inviting us over here. శేఖర్ భాష along with Big Boss బేబక్క కాంబినేషన్ మళ్ళీ మీ ముందుకు వచ్చాం. యాక్చువల్గా ఇవాళ హోలీతో పాటు వరల్డ్ స్లీప్ డే కూడా అట. అందుకని బాగా ఎక్కువసేపు నిద్రపోయి బాగా రంగు పడింది, అద్భుతమైన సెలబ్రేషన్ చేసుకున్నాం. అండ్ బేబక్క, ఎలా అనిపించింది మీకు? అంటే హోలీ అంటే ఏంటంటే యాక్చువల్లీ హోలీ అనమాట. మీరు ఏదో అనుకోకండి, హోలీనే. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన దినం, ఎందుకంటే మనకు కావాల్సిన రంగులన్నీ ఇష్టం వచ్చినట్టుగా పూసేయచ్చు, ఎలా కావాలంటే అలా ఎగరచ్చు, గంతులు వేయచ్చు, మాలాగా డోల్ ఇందాక డ్యాన్సులు వేసిన చూడండి అలా వేయచ్చు, ఇంకేదైనా కూడా వేయచ్చు. హోలీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవాళ హ్యాపీ హోలీ. యాక్చువల్లీ హోలీ స్టోరీ ఏంటంటే గూగుల్ చేయండి, స్టోరీ మీకు తెలిసిపోద్ది, నేను చెప్తే బాగోదు, మీకు ఆల్రెడీ తెలుసు కదా, అదే కదా, అందుకే చేసుకుంటారు హోలీ. అది యాక్చువల్గా హోలీ అంటే పవిత్రమైనది అని ఒక అర్థం. పవిత్రమైనది పవిత్రమైన ప్లేస్లోనే చేసుకోవాలి, అందుకనే ఇవాళ మనం చిత్తారమ్మ గుళ్ళో చేసుకుంటున్నాం. అవును. ఎనివే, సో ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. చక్కగా ఆడుకోండి అండ్ కళ్ళలోకి నోట్లోకి వేసుకోకుండా ఆర్గానిక్ రంగులు మాత్రమే వాడండి. అది ఆర్గానిక్ ఇంకా టైం ఉంది, ప్రస్తుతానికి 2 అయింది. ఆర్గానిక్
ఇంకో 4 గంటలు ఉంది. అది కానీ పంచి లేకపోతే భాష కాదు, భాష లేని దగ్గర బేబక్ ఉండదు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే హ్యాపీ హోలీ. ఏం చెప్పమంటారు? మీరు ఏదో చెప్తుంటే మధ్యలో ఆపారు మేము. షేకింగ్ శేషు గారు చెప్పండి. నన్ను ఈయన బేబీ చెల్లి అన్నారండి, అప్పటి నుంచి నాకు భలే నచ్చారు. అవును, అందరూ అక్క అంటున్నాను, నేను అక్క అంటే నీకు అక్కే ఇటురా అంటది, అందుకొచ్చిన గొడవ బేబీ చెల్లి అన్నాను. ఓకే, ఈవేళ హోలీ బాగా ఎంజాయ్ చేసాం బికాజ్ ఆఫ్ భానుకిరణ్ గారి వల్ల. ఆయన బాగా ఏర్పాటు చేశారు. ఇంకా కొంతమంది రావాల్సింది, పాపం వాళ్ళు మిస్ అయ్యారు కొన్ని కారణాల వల్ల, కానీ ఫంక్షన్ మాత్రం బాగా జరిగింది. మెయిన్ శేఖర్ భాష గారు బేబీ చెల్లి పెందరాలు వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం బాగా జరిగింది. అది హ్యాపీ. వాళ్ళు కూడా పొద్దున్న నుంచి ఉండుంటే మ్యాచ్ రంగులు మార్చేద్దాం వెళ్ళినాయి. నా రంగు ఎలా మార్చేశారో అలా మార్చేద్దరు. నా జీవితంలో ఫస్ట్ టైం అండి నేను హోలీ ఆడడం, ఎప్పుడూ ఆడలేదు. ఎందుకంటే షూటింగ్లు కంటిన్యూటీలకి ఇబ్బంది అవుతుందని ఈ చెవులు అక్కడ రంగు పడద్ది, ఈ రంగు ఆ రంగు కలిసిపోయి నేను ఏ రంగులో ఉన్నానో వాళ్ళకి తెలియదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను ఎక్కడికి వెళ్ళను. ఇలాగ 3 days గ్యాప్ ఉంది కదా, బాగున్నమాట కాదనలేక వచ్చేసాను. ఓకే, అందరూ ఎంజాయ్ చేసాం. అదండి, హ్యాపీ ఎంజాయ్. మీ అందరికీ ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇన్ని కలర్స్లో మనం అన్ని కలర్స్ వాడతాం, కొన్ని కలర్స్ వాడతాం. బ్లూ వాడారు, ఆరెంజ్ వాడారు, పింక్ వాడారు. నలుపు వాడితే ఆ నలుపులో కలిసిపోద్దని తెలుపు వాడారు అనుకోండి, పౌడర్ వేసినట్టు ఉంటుంది. కానీ లేకపోయినా మనం వాడచ్చు. ఎలా తెలుసా? షేక్ చేస్తే నలుపు అది అవునా అని ఆవిడ తెలిపారు. ఇక నలుపుడు తెలుపు ఆగిపోయింది. వేరే కార్యక్రమంలోకి వెళ్దాం. మన భానుకిరణ్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. అండ్ నా ఆత్మీయ మిత్రుడు వసంత్, ప్రమోద్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్, మీ అందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐకాన్ కిచెన్, పవర్డ్ బై ఐకాన్ కిచెన్, ఐకాన్ ఈవెంట్స్ హోలీ మహోత్సవ్, కో పవర్డ్ బై మెగా 9 టీవీ అండ్ CJ టీవీ, LG టీవీ, ఆల్ కంపెనీ టీవీలన్నీ ఇక్కడే ఉంటున్నాయి అందరికి కూడా. అండ్ రవి, ముఖ్యంగా నా ఆత్మీయ సోదరుడు రవికి కూడా థ్యాంక్ యూ. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నేరాలు ఘోరాలు చేశారు. నిజం, అబద్ధం కాదు. టీవీలో నేరాలు ఘోరాలు, ఈ టీవీలో వీళ్ళిద్దరు కలిసి చేశారు అనమాట. ఓకే. అండ్ ఈ ఫంక్షన్ని సజావుగా జరిగే ఇదిలో నాకు హెల్ప్ చేసిన ముఖ్యంగా మా మామ నగేష్ గారికి అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రాజేష్కి, అండ్ ఇంత పెద్ద ఫంక్షన్ని సజావుగా జరిగేటట్టుగా చేసే దాంట్లో నాకు చాలా హెల్ప్ చేసింది నా ఆఫ్ షెట్ అండి, మా ఆవిడ సిరికి. అండ్ సంతోష్, నా ఫ్రెండ్ సంతోష్, శేషు, జబర్దస్త్ శేషు. జబర్దస్త్ శేషు గురించి చెప్పాలంటే జబర్దస్త్ కాదు, ఇది ఫస్ట్ పేరు ఫన్నీస్ శేషు యాక్చువల్లీ. థ్యాంక్స్ అలాట్ శేఖర్ ఫర్ కమింగ్. బేబీ మధు గారు, మీకు బాటమ్ ఆఫ్ ది హార్ట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ హియర్. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ, ఆల్ టీవీ ఛానల్స్ కూడా. అనంతపురం పక్కన ఉంది గుత్తి, నా చేతిలో కూడా ఉంది మైకిల్ గుత్తి. సరే, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇది స్పాన్సర్ చేసిన వాళ్ళు ఐకాన్ కిచెన్ కాబట్టి. సో మనకి హాలీవుడ్, బాలీవుడ్, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎంత ఫేమస్ అక్కడ ఒక కిచెన్ బాగా ఫేమస్. అలాగే ఐకాన్ కిచెన్ కూడా అంతే ఫేమస్. ఆ కిచెన్ ఏంటి తెలుసా? హాలీవుడ్లో కూడా ఫేమస్ అయిన కిచెన్ ఏంటి? జాకీ చాన్. అక్కడ జాకీ చాన్, ఇక్కడ ఐకాన్ కిచెన్. ఇంతటితో సెలవు. ఇప్పుడు ఐకాన్ ఈవెంట్స్లో మనకి ఐకాన్ హోలీ ఫెస్టివల్లో మనకి శేఖర్ భాష వచ్చేసారు. సో వాళ్ళతో మాట్లాడదాము. హాయ్ అండి. హాయ్ అండి. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. సో ఎలా ఉంది మీరేంటండి హోలీకి రంగులు లేకుండా ఉన్నారు? మీరు వచ్చారండి ఇప్పుడే, అలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అంతే. యా, ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది. హ్యాపీ హోలీ అనేది మాటలో కనబడుతుంది, చేతల్లో కనిపించట్లేదు ఏంటని చూస్తున్నాం. సో మెగా 9 ప్రేక్షకులందరికీ కూడా శేఖర్ భాష తరఫు నుంచి హోలీ శుభాకాంక్షలు. ప్లే సేఫ్, కళ్ళల్లో నోట్లు వేసుకోకుండా ఆర్గానిక్ కలర్స్ వాడి సెలబ్రేట్ చేసుకోండి. మా భానుకిరణ్ చల్లా గారు నాకు గత 15 ఏళ్ళుగా సుపరిచితులు, మా గురువుగారు. ఆయన 2-3 సినిమాలు నాకు ఆయన అవకాశాలు కూడా కల్పించారు. అండ్ అలాగే ఆయన పనిచేస్తున్నప్పుడు, అంటే ఇక్కడ ఒక టీవీ ఛానల్లో ఆయన చేస్తున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళ ఛానల్లో. అలా ఆయనతో పరిచయం స్టార్ట్ అయింది.
ఆ పరిచయం అలా అలా పెద్దది 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అలా ఇంత ఇవ్వటు ఇంత అన్నట్టుగా ఇవాళ కూడా మేము కలుస్తూనే ఉన్నాం. సో ఇక ఈవెంట్ అయితే చాలా చక్కగా ఆర్గనైజ్ చేశాను. నేను కొంచెం లేట్ లతీఫ్ అయ్యాను. ఇవాళ వరల్డ్ స్లీప్ డే కూడా, అందుకని కొంచెం ఎక్కువ స్లీప్ చేసి వచ్చాను అనమాట. సో బెజవాడ బేబక్క మధు గారు మనతో పాటు ఉన్నారు. సో ఐకాన్ ఈవెంట్స్కి వచ్చేసారు హోలీ సెలబ్రేషన్స్లో. మరి వాళ్ళతో మాట్లాడదాం మనము. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ టు యూ టూ అమ్మ, అండ్ ఆల్ ద మెగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ హోలీ. సో ఎలా అనిపిస్తుంది ఈ ఈవెంట్ అంతా కూడా, అండ్ దిస్ హోలీ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. ఎంత బాగుందంటే అచ్చం హోలీ పండగలానే ఉందండి. సో నా దగ్గర నుంచి రెగ్యులర్ సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మందంతా వెరైటీ మనిషి, వెరైటీ సమాధానాలు కాబట్టి ప్రేక్షకులు మీకు కూడా తెలుసుకోవచ్చు కొద్దిగా నేను తేడా మనిషిని. అది గుర్తించి మా అమ్మ నన్ను ఇలా వదిలేసింది. ఐకాన్ ఈవెంట్స్ చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మేమే కొంచెం లేట్గా రావడం జరిగింది బికాజ్ ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ విజయవాడ దిస్ మార్నింగ్. సో బట్ చాలా బాగా చేశారు. లుక్ ఎట్ ఆల్ ద సెలబ్రేషన్ అండ్ మేము వచ్చేసరికి ఆల్రెడీ అందరు రంగుల్లో మునిగిపోయారు. మేము కొంచెం తప్పించుకున్నాం, అందుకే కొద్దిగా పూసారు. బట్ బ్యూటిఫుల్ ఈవెంట్, వెరీ వెల్ ఆర్గనైజ్డ్, వెరీ వెల్ డన్. థ్యాంక్స్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ ఆల్సో, చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అండ్ మెగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ బేబక్క అండ్ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండ్ హ్యాపీ హోలీ వన్స్ అగైన్. సో చూసారు కదండి, ఇక్కడ బేబక్క వచ్చారు అండ్ శేఖర్ భాష వచ్చారు, ఇంకా మనకి షేకింగ్ శేషు వచ్చారు. ఈ హోలీ మహోత్సవ్లో చాలా చక్కగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. సో మొత్తానికి ఇదనమాట ఈరోజు హోలీ స్పెషల్ మన ఐకాన్ ఈవెంట్స్ వాళ్ళ హోలీ మహోత్సవ్. ఐ థింక్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నారు. మీరు అందరూ కూడా హ్యాపీగా సేఫ్గా హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ హోలీ. బాయ్ బాయ్.